गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ अज्ञानान्तर्गहनपतितानात्मविद्योपदेशैः त्रातुं लोकान् भवदवशिखा तापपापच्यमानान् मुक्त्वा मौनं वटविटपिनो मूलतो निस्सरन्ति शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा। श्री गुरुभ्यो नमः। हरि ओम। जगद्गुरु श्री शंकराचार्युల వారు అనుగ్రహించినటువంటి శివానంద లహరిలో గల 4వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః నమన్యే స్వప్నే భా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరయ్యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. ఈ జగత్తులో చాలామంది దేవతలు మనకి కనిపిస్తూ ఉంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు. ధనము కావాలంటే కొందరు దేవతల్ని స్మరిస్తాము, యశస్సు కావాలంటే మరికొందరు దేవతల్ని స్మరిస్తాము. శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః. పరమేశ్వర, ఈ జగత్తులో చాలామంది దేవతలు ఉన్నారయ్యా. ఏ విధమైనటువంటి ఫలం కావాలో ఆ విధమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవారు చాలామందిగా ఉన్నారు. కానీ ఆ దేవతలందరూ ఇచ్చేటటువంటి ఈ మా ఫలాలు ఏమున్నాయో అవన్నీ తాత్కాలికము. అంటే ఇప్పుడు ఆ ఫలం వల్ల మాకు ఇప్పుడు ఆనందాన్ని వస్తోంది, కానీ మేము మీ సన్నిధికి వచ్చినప్పుడు, పరమేశ్వరుని సన్నిధికి వచ్చినప్పుడు ఆనందాన్ని ఇచ్చేవి కావు. వారందరూ ఇచ్చేటటువంటి ఈ ధనము కానీ ఈ సుఖము కానీ. నమన్యే స్వప్నే భా తదనుసరణం తత్కృత ఫలం. అటువంటి ఆ దేవతలని నేను ఎప్పుడూ స్మరించను, భజించను. ఇలలో కూడా కలలో కూడా వారి యొక్క మార్గాన్ని అనుసరించను అని శంకరులు చెప్తున్నారు. నమన్యే స్వప్నే భా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం. నీ సన్నిధిలో బ్రహ్మాది దేవతలు మరియు నారాయణుడు నీ సన్నిధిలో ఉంటూ ఎప్పుడు నీ పాదసేవ దొరుకుతుందా అని వారు వేచి ఉంటూ ఉంటారు. హరిబ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం. వారికి ఎప్పుడూ దొరకనటువంటి ఆ పాదసేవ చిరయ్యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. వారికి కూడా లభించినటువంటి నీ పాదసేవ నాకు ఎల్లప్పుడూ లభించేటటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వవయ్యా అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః.